ప్రైజ్ టు ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మన ధ్యానం నిమిత్తము ఏర్పరచబడినటువంటి వాక్య భాగము తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి 24వ వచనం వరకు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చదువుతున్నాను. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రే కంటిన్యూవల్లీ. అంశము దేవునిని ఆశ్రయించుట, లీనింగ్ ఇన్ టు గాడ్. రచయిత జేమ్స్ బ్యాంక్స్. జేమ్స్ బ్యాంక్స్ గారు తన యొక్క అనుభవంలోని తనకు తెలిసినటువంటి ఒక విషయాన్ని ఇలాగ వివరిస్తూ ఉన్నారు. హ్యారియట్ టబ్మన్ అనేటువంటి ఒక స్త్రీ ఉండేది. ఆమెకు చదవడం కానీ రాయడం కానీ రాదు. కౌమార దశలో ఒక క్రూరమైనటువంటి బానిసల యజమాని చేతిలో ఆమె తలకు గాయమైంది. ఆ గాయం వలన ఆమె శేష జీవితం అంతా కూడా మూర్ఛతోనూ స్పృహ కోల్పోయేటువంటి పరిస్థితి తన జీవితంలో ఉండేది. కానీ ఒకసారి ఆమె బానిసత్వం నుండి తప్పించుకున్నప్పటి నుండి మరో 300 మందిని రక్షించుటకు దేవుడు ఆమెను ఉపయోగించుకున్నాడు. ఆమె చేతులలో నుండి విముక్తిని పొందిన వారి చేత శ్రమలో ఉన్నవారిని ఆమె విమోచించుచున్నటువంటి సందర్భంలో ఆమెనందరూ కూడా మోషే అని ప్రేమగా పిలుచుకుంటుండేవారు. హ్యారియట్ టబ్మన్ ధైర్యంగా ఇతరులను రక్షించడానికి అంతర్యుద్ధానికి ముందు దక్షిణానికి 19 పర్యటనలు చేసింది. యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఆమె ఆగలేదు. తన వలె హింసింపబడుతున్నటువంటి వారిని, బానిసత్వంలో ఉన్నవారిని విమోచించడానికి ఎంతగానో తాపత్రయపడింది. ఆమె తలపై ఎవరన్నా తనను పట్టిస్తే డబ్బులు చెల్లిస్తాము అనే ధర కూడా ఉన్నప్పుడు ఆమె జీవితం నిరంతరం ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా ఆమె తన పనిని కొనసాగించింది. యేసుకు ఒక నమ్మకమైనటువంటి విశ్వాసి. ఆమె ప్రతి పర్యటనలో కూడా ఒక పాటల పుస్తకం మరియు బైబిల్ని తీసుకువెళ్ళేది. ఇతరులను ఆమె పాటలు పాడమని మరియు వచనములను చదవమని చెప్పేది. ఆమె వాటిని కంఠస్థం చేయటానికి ప్రయాసపడేది మరియు వాటిని తరచూ కూడా ఆలోచన చేస్తూ తన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ ఉండేది. తానిలాగా తన అనుభవాలను తెలియపరుస్తూ ఉండేది. నేను ఎల్లవేళలా ప్రార్థిస్తాను, నా పనిలో ప్రతి చోట నేను ఎల్లప్పుడూ దేవునితో మాట్లాడుతున్నాను అని చెబుతూ ఉండేది. అతి చిన్న విషయాలకు కూడా ఆమె దేవునికి ఘనతను ఇచ్చేది. ఆదిమ క్రైస్తవులకు అపోస్తలుడైనటువంటి పౌలు గారి సూచన యొక్క శక్తివంతమైనటువంటి వ్యక్తీకరణే ఆమె జీవితంలో కనబడుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థించుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అనేటువంటి ఆ వాక్య భాగాన్ని తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 18 వచన సందర్భాలలో మనం చూస్తాం. మనము దేవునిని ఆశ్రయించిన క్షణంలో, ప్రార్థనలో ఆధారపడినప్పుడు, మనకు కష్టాలు ఉన్నప్పటికీ ఆయనను స్తుతించగలిగినప్పుడు అత్యంత సవాలులతో కూడిన పనులను కూడా సాధించేటువంటి శక్తి ఆయన మనకు అనుగ్రహిస్తాడు.
మన రక్షకుడు మనం ఎదుర్కొనే అన్నిటికన్నా గొప్పవాడు. మన శ్రమలన్నిటిల్లో కూడా ఆయన మనకు తోడుగా నిలిచేటువంటి వాడు. మన శ్రమలన్నిటినీ మనం అనుభవిస్తున్నటువంటి నాడు ఆ శ్రమల నుండి మనలను లేవనెత్తగలిగిన వాడు, బలపరచగలిగిన వాడు, ఆ శ్రమలో మనకు ముందుగా నిలిచి యుద్ధము చేసేటువంటి వాడు ఆయన. మరియు మనం ఆయన వైపు చూచినప్పుడు ఆయన మనల్ని క్షేమంగా నడిపిస్తాడు. ఈ రోజున ప్రియులరా, మన జీవితంలో ప్రతి స్థితిలో కూడా, సంతోషములోనైనా, దుఃఖములోనైనా, ఆనందములోనైనా, వేదనలోనైనా, బాధలోనైనా, కన్నీటిలోనైనా, వాక్యంలో తెలియపరచిన రీతిగా మనము ఎల్లప్పుడూ సంతోషించేటువంటి వారముగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడేటువంటి వారముగా ఉండాలి. ప్రతి చిన్న విషయంలో కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మనల్ని నడిపించిన రీతిగా మనము నడవవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిని ఆశ్రయించిన నాడు మన జీవితంలో మనము ఎన్నో మేలులను అనుభవించగలుగుతాం, ఎన్నో అద్భుతాలను చవి చూడగలుగుతాం. కనుక హ్యారియట్ టబ్మెన్ తన యొక్క జీవితం అంతటిలో ఎలాగైతే తాను దేవుని మీద ఆధారపడిందో, చదవలేని, రాయలేని ఆ పరిస్థితుల్లో కూడా తాను ఎలాగ దేవుని మీద ఆశతో, నిరీక్షణతో ముందుకు సాగిందో, మనం కూడా దేవుని యందు సంపూర్ణమైనటువంటి నిరీక్షణతో ఆయనలో ఆశ్రయము పొందుకొని నిత్యము ఆయన నామమును మహిమపరుస్తూ ముందుకు కొనసాగుదుముగాక. పరిశుద్ధాత్మదేవుడు అటు సహాయము, ఆదరణ మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు, సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు. మా జీవితంలో అనునిత్యము మాకు తోడుగా నిలచుచున్న దేవా నీకు వందనాలు. మేము మా జీవితంలో అనునిత్యము అన్ని విషయాల్లో నీకు ప్రాధాన్యతనిస్తూ నీ నామమును మహిమపరుస్తూ ముందుకు కొనసాగేటువంటి అనుభవ జ్ఞానాన్ని, ఆత్మీయతను, సంపూర్ణముగా నీ యందు ఆధారపడినటువంటి పరిస్థితిని దేవాటి ఆత్మ బలమును మాకు దయచేయమని కోరుతున్నాం. నీ సహాయతను అందించండి. నిదు మేలుల చేత మమ్మను సంతృప్తిపరచి నడిపించండి. ఈ తరుణమున నీదు సన్నిధానమందు దేవా మమ్మలను, మా సంఘాన్ని, సంఘములోని కుటుంబాలను నీ హస్తములకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ మాటలను ఆలకిస్తున్నటువంటి ప్రియులెల్లరినీ నీ హస్తములకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరికి నీ క్షేమమును, భద్రతను, కాపుదలను దయచేయండి. నీ సంరక్షణలో, నీ ఆదరణలో నడిపించుకొని నీదు దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని ఎల్లరూ సంతృప్తిపరచమని, మహిమాఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ ప్రశస్త నామమునందు ఇటు ప్రార్థన వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఈ దినమంతటిలో మనకు తోడై ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్.